పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వినాలి, జనసేన చెప్తే వినాలి, ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారట. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల విషయంలో సీరియస్, ఇలా అయితే కొత్త నేతలు వస్తారని షాక్. ఈ మధ్యకాలంలో వచ్చిన హరిహర విరమల్లు సినిమాలో డైలాగ్ని తన పార్టీ నేతలకు చెప్పేశారట పవన్ కళ్యాణ్. తాను చెప్పిన మాట వినాలని, చెప్పినట్లు చేయాలని స్ట్రాంగ్గా చెప్పారట. ఇప్పటిదాకా ఏదో ఉదాసీనంగా ఉండాలని ఉన్నానని, ఇకపై అలా కుదరదని తెగేసి చెప్పేసి విశాఖపట్నంలో 3 రోజుల పర్యటనలో ఉన్న ఆయన ఇప్పటికీ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేశారని తెలుస్తుంది. ఎమ్మెల్యే మీటింగ్లో అన్ని విషయాలు చెప్తూనే ఇకపై ఏ వెనక ఆటలు సాగవని, పప్పులు ఉడకవని చెప్పారని తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్ చేశారని, ఇకపై వారందరూ కంట్రోల్లో ఉంటే మంచిదని వార్నింగ్ ఇచ్చారట. అలాగే ఎవరైనా సరే ఇకపై తోక జాడిస్తే కొత్త నేతలు వస్తారని ఆయన చెప్పకనే చెప్పేశారట. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై అంతర్గత సర్వే చేయించినట్లు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలపైన అవినీతి ఆరోపణలు రావడంతో ఈ సర్వేను నిర్వహించారు. విశాఖలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వారి పనితీరును ఆయన వారి ముందుంచారు. అధికారంలోకి వచ్చి ఏడాదైన తర్వాత జనసేన పార్టీ ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ను అంచనా వేశారు. గత కొంతకాలంగా జనసేన ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని విషయాల్లో, అంటే మద్యం, ఇసుక వంటి విషయాల్లో తలదూర్చడంతో పాటు కొన్ని కాంట్రాక్టుల పనుల్లో ఎమ్మెల్యేలు చేతివాటం ప్రదర్శించడం వంటివి ఆయన దృష్టికి వచ్చాయి. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిందే. దీంతో విశాఖలో 3 రోజుల పాటు జరగనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో మొదటి రోజున ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమై నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు జనసేన క్యాడర్తో ఎమ్మెల్యేల సంబంధాల గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన ముఖ్య కార్యకర్తలు అసంతృప్తిగా ఉండడాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ వారిని దూరం చేసుకుంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా మీకే నష్టమని ముఖం మీదే తేల్చి చెప్పారట. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు దూకుడు తగ్గించుకోవాలని పవన్ కళ్యాణ్ హితవు పలికినట్లు సమాచారం. మరొక వైపు తాను ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇస్తానని, ర్యాంకుల్లో దిగువ స్థాయి ఉన్న ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలగాలని, వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సొంతం చేసుకునేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవాలని ఎమ్మెల్యేకు చెప్పినట్లు తెలిసింది. ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు కూటమి నేతలను కూడా కలుపుకొని పోవాలని, గ్రూపులు కట్టవద్దని కొద్దిగా కటువుగానే హెచ్చరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తాను ప్రతి నియోజకవర్గంతో పర్యటిస్తానని, ఆ సమయానికి ఎమ్మెల్యేలు సెట్ కావాలని, లేకుంటే ఇబ్బందులు పడతారని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.